హాయ్ వెల్కమ్ టు యూఏటీవీ. కాంగ్రెస్ సర్కార్ ప్రభుత్వ ఆస్తులైన చెరువులు, కుంటలు, నాలాల ఆక్రమణకు పాల్పడే వారికి ఇక మున్ముందు హైడ్రా బిగ్ షాక్ ఇవ్వనుంది. ఇప్పటి వరకు కేవలం చెరువులు, కుంటలు, నాలాల ఆక్రమణలను గుర్తించి వాటిని తొలగించడంతో పాటు బాధ్యులపై గ్రేటర్ పరిధిలోని వివిధ పోలీస్ స్టేషన్ పరిధుల్లో కేసులు నమోదు చేయించిన హైడ్రా ఇప్పుడు కేసుల దర్యాప్తును ముమ్మరం చేసేందుకు రంగం సిద్ధం చేసింది. 2 రోజుల క్రితం హైడ్రా స్పెషల్ పోలీస్ స్టేషన్ను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించడంతో ఇక ఇప్పటి వరకు నమోదు చేయించిన 48 భూ ఆక్రమణ కేసులకు సంబంధించి బడాబాబులను విచారించేందుకు హైడ్రా సిద్ధమైంది. చెరువులు, కుంటల కబ్జాలతో పాటు రహదారులకు అడ్డంగా గోడలను నిర్మించి ఒక వర్గం ప్రజలను రకరకాలుగా వేధింపులకు గురి చేసిన బడాబాబులను త్వరలోనే నాంపల్లి క్రిమినల్ కోర్టుల భవనంలో హైడ్రాకు కేటాయించిన ప్రత్యేక కోర్టులో హాజరుపరిచేందుకు హైడ్రా పోలీస్ స్టేషన్ ఏర్పాట్లు చేస్తుంది. సర్కారు ఆస్తులను కబ్జా చేసేందుకు బడాబాబుల ఆస్తులను అటాచ్ చేయాలని న్యాయస్థానాన్ని కోరేందుకు హైడ్రా సిద్ధమైనట్లుగా విశ్వసనీయ సమాచారం. న్యాయస్థానంలో వాదనలు బలంగా వినిపించి ఆస్తులను అటాచ్ చేయాలని కోరున్నట్లుగా లేని పక్షంలో కనీసం ఆస్తులను సీజ్ చేయాలని కోర్టును కోరేందుకు హైడ్రా సిద్ధమవుతుంది. ఇప్పటి వరకు నమోదు చేసిన కేసుల్లో బడాబాబులు ఎవరిని ఉపేక్షించేది లేదని నిర్ణయించిన హైడ్రా బాధ్యుల్లో ఎవరైనా పేదలుంటే వారు నిజంగానే పేదలేనా అన్న కోణంలో విచారణ జరిపి నిర్ధారణ అయితే వారి పట్ల కాస్త మానవీయంగా వ్యవహరించాలని కూడా హైడ్రా భావిస్తున్నట్లుగా సమాచారం. ఇప్పటి వరకు హైడ్రా నమోదు చేయించిన 48 కేసుల్లో అత్యధికంగా పలువురు బడాబాబులే నిందితులుగా ఉన్నట్లుగా సమాచారం. వీరందరికీ త్వరలోనే హైడ్రా బిగ్ షాక్ ఇవ్వనున్నట్లుగా సమాచారం. గత ఏడాది జూలైలో హైడ్రా ఏర్పడిన నాటి నుండి హైడ్రా పోలీస్ స్టేషన్ ప్రారంభించే నాటికి హైడ్రా గడిచిన కేవలం 11 నెలల్లోనే సుమారు 450 ఎకరాల స్థలానికి కబ్జా నుంచి విముక్తి కలిగించింది. హైడ్రా పోలీస్ స్టేషన్కు అదనపు మ్యాన్ పవర్ వాహనాలను కేటాయించడంతో ఇకపై కబ్జాల నివారణ, నియంత్రణ, నిర్మూలన దిశగా హైడ్రా యాక్షన్ మొదలుపెట్టనున్నట్లుగా సమాచారం. ఇప్పటి వరకు హైడ్రా నమోదు చేయించిన 48 కేసులకు సంబంధించిన ఫిర్యాదు దశలోనే ఫిర్యాదులో నిజమెంత అన్న కోణంలో క్షేత్రస్థాయిలో విచారించి కబ్జా అయిన విషయాన్ని నిర్ధారించుకున్న తర్వాతే ఆక్రమణలను నేలమట్టం చేసింది. కానీ చాలామంది ఆక్రమణదారులు అప్పట్లో హైడ్రా అన్యాయంగా నిర్మాణం తొలగిస్తుందని వాదించారు. కానీ ఎంతో ముందు చూపుతో ఫిర్యాదు స్వీకరించిన తర్వాత కూల్చివేతలకు ముందే హైడ్రా కబ్జాలకు సంబంధించిన ఆధారాలన్నీ సేకరించి కోర్టుకు సమర్పించేందుకు సిద్ధమైంది. ఈ క్రమంలో బడాబాబుల పేర్లను కూడా హైడ్రా బయటపెడుతుందా లేదా అన్నది చూడాలి.